'సైంధవ్' సినిమా చూసినప్పుడు నాకు ఓకే. పర్లేదు అనిపించింది గానీ డిసప్పాయింట్ కూడా అయ్యా. ఇది 'శైలేష్ కొలను' లెవెల్ కాదు అని. అలాగే రిజల్ట్ కూడా అంతే డిజాస్ట్రస్‌గా వచ్చింది. అది సంక్రాంతి టైమ్‌కి వచ్చినట్టుంది. అప్పుడే 'నాగార్జున' సినిమా వచ్చింది. అది హిట్ అయింది బాగా. సో, ఈ కైండ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌ని తీసేసాడనిపించింది 'శైలేష్ కొలను'. ఎందుకంటే 'హిట్ 3'కి సంబంధించిన టీజర్‌లో రకరకాల క్వెషన్స్ వచ్చాయి. నానియే విలనా? నానియే వీళ్ళందరిని చంపుతున్నాడా? మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ గాని, లేకపోతే డబుల్ యాక్షన్ గాని ఉందా అని. వాటన్నిటికి సమాధానం ట్రైలర్ స్టార్టింగ్‌లోనే ఇచ్చేసాడు. చాలా క్లియర్ కట్‌గా ఇచ్చేసాడు. ఏమనంటే, ఒక పోలీస్ ఆఫీసర్ ఏదైనా అంటే ఫస్ట్ బేసిక్‌గా ఏం చెప్పాడంటే, ఒక క్రిమినల్ అనేవాడు, ఒక తీవ్రమైనటువంటి క్రిమినల్ అనేవాడు ఉంటే 6 అడుగుల గోతిలో ఉండాలి. లేదా 6 అడుగుల సెల్‌లో ఉండాలి. అంటే జైల్‌లో మాత్రమే ఉండాలి. ఆ జైల్‌లో కూడా వాడు పరివర్తన చెందకపోతే బయటకొచ్చి మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తే ఆడు గోతిలోనే ఉండాలని దాన్ని చాలా క్లియర్ కట్‌గా చెప్పాడు. ఇలా జరగడానికి, ఇలా థింక్ చేయడానికి, ఈ పాయింట్ మీద స్టిక్ ఆన్ అవ్వడానికి నాకంటూ ఏదో ఫ్లాష్ బ్యాకో ఏదో జరిగిపోయి ఉండక్కర్లేదు నా జీవితంలో. ఒక పోలీస్ ఆఫీసర్ థింకింగ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ యొక్క థింకింగ్ ఎట్లా ఉండాలనే దాన్ని, ఎట్లా ఉంటే దేశం బాగుపడుద్దనే దాన్ని చాలా క్లియర్ కట్‌గా సమాజం గురించి కూడా మంచి పాయింట్ చెప్పాడనిపించింది. అయితే వైలెన్స్ పరంగా చూసుకుంటే అసలు వైలెన్స్‌ని పక్కన పెడితే ఆ ఎలివేషన్ నాకు భలే నచ్చింది. 'చాగంటి' వాయిస్ ఓవర్ ఇవ్వటం. అది కూడా వేరే ఆయన ఆల్రెడీ మాట్లాడినటువంటి వందల వీడియోలుంటాయి. వాటిలోంచి తీసుకోకుండా సెపరేట్‌గా సినిమా కోసం ఇది చెప్పించారంట. ఒక యోధుడన్నాడు. అక్కడ రాముడు, శివుడు ఇట్లా హిందూయిజం వ్యక్తి కాబట్టి అవి చెప్పకుండా ఆయన యోధుడన్నాడు. అక్కడే నాకు డౌట్ వచ్చింది. ఓకే. ఇది ఈ సినిమా కోసమే చెప్పించారేమో అని. కాలు ఆయన మాట్లాడిన దాంట్లోంచి తీసుకున్నారన్నారు చాలా మంది. తర్వాత నాని ప్రెస్ మీట్ అప్పుడు అర్థమైంది. నాని కూడా అదే చెప్పాడు. లేదు ఆయన సినిమా కోసమే చెప్పారు. మా స్టోరీ ఆయనకి నచ్చింది. శైలేష్ కొలను నేను వెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేసాము. ఆ స్టోరీ అంతా విపరీతంగా నచ్చి ఆయనే మా కోసం చెప్పారనేసి. సో, సినిమా అంతా కూడా ఒక పోలీస్ ఆఫీసరు చిన్న పిల్లలకి సంబంధించినటువంటి దాడులు, కిడ్నాప్ రిలేటెడ్ థింగ్స్ దీని గురించి జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం కోసం, అవి జరగకుండా ఉండడం కోసం ఎంతవరకెళ్తాడు? ఒక సిన్సియర్ అండ్ స్ట్రాంగ్ అండ్ వైలెంట్ పోలీస్ ఆఫీసర్ ఒక క్రైమ్‌ని అరికట్టడం కోసం ఎంత పీక్ వరకు వెళతాడు అనేది చాలా ఎక్సలెంట్‌గా డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఎట్లా ఉంటాడనేది చూపించారు. అట్లాగే క్లైమాక్స్ మీన్స్ ఒక లార్జ్ సీన్ ఒకటుంది గదా! వైట్ కోట్ ఏసుకొని రక్తం సీన్. దానికంటే ముందు కూడా అనేక రకాల ఇష్యూస్‌ని ఈ 'అర్జున్ సర్కార్' క్యారెక్టర్ నేమ్ 'అర్జున్ సర్కార్' ఫేస్ చేస్తాడు. రకరకాల ఇష్యూస్‌ని అతను ఆల్రెడీ గతంలో ఫేస్ చేసి లాస్ట్‌కొచ్చేసరికి అతనేదో ఫైండ్ ఔట్ చేయడానికి ఒక స్పై లాగా ఎవరికీ తెలియకుండా అందరిలో కలిసిపోయి అతను వెళ్తాడు అనేది చాలా క్లియర్ కట్‌గా అర్థమవుతూ అసలు అబ్బా! 'నాని' అంటేనే నాకు చాలా ఇష్టం. నేను చాలా ఫ్యాన్‌ని 'నానికి.' అలాంటిది ఆ పెర్ఫార్మన్స్ ఏందబ్బా! అసలు మందు తాగి ఆ ఒంటి మీద అంతా ఆల్కహాల్ పోసుకొని అక్కడ చేసినటువంటి నరాలు తెగే ఎక్స్‌ప్రెషన్, పీక్స్ ఆఫ్ పెర్ఫార్మన్స్ చూపిచ్చాడు 'నాని.' ఒక్క చిన్న ఒక 10-20 సెకండ్స్ షాట్‌లోనే ఇరగదీసేసాడు ట్రైలర్‌లో. ఇంక సినిమాలో ఏ రకంగా విశ్వరూపం చూపిస్తాడో పెర్ఫార్మన్స్ అనిపించింది. మామూలుగానే అందరికి 'నాని' ఒక సూపర్ యాక్టర్ అనేటువంటి ఇష్టంతో, ఇదితో ఉంటారు. అలాంటిది ఇలాంటి ఒక వైలెంట్ మూవీ ఎప్పుడు పడలేదు. 'నాని' తీసే ఫీల్ గుడ్ మూవీస్ కోసం వచ్చేటట్టయితే మీరు రాకండి. బట్ ఒక ఫాస్ట్ పేస్ ఉండేటువంటి థ్రిల్లర్ కోసం అయితే రండని చెప్తున్నాడు. థ్రిల్లర్ కంటే కూడా ఫాస్ట్ పేస్ థ్రిల్లర్‌ని నిజంగా 'శైలేష్ కొలను' గనక మనకి ఇవ్వబోతున్నాడు అంటే మాత్రం ఈ సినిమా నెక్స్ట్ పీక్ చూస్తది. ఎందుకంటే మీరు ఎనీ జోనర్ తీసుకోండి. కామెడీ, థ్రిల్లర్, హారర్ ఈ 3 చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మీరు ఎన్ని సినిమాల లిస్ట్ తీసుకున్నా వీటికొచ్చేటువంటి తక్కువ బడ్జెట్‌లో భయంకరమైనటువంటి కలెక్షన్‌లు తీసుకొచ్చేవి ఈ మూడే. ఫన్ అంటే కామెడీ, అట్లాగే థ్రిల్లర్, అట్లాగే హారర్ ఈ 3. వీటిల్లో గనక అండ్ అగైన్ ఇదే జోనర్స్‌లో తీస్తున్నప్పుడు హారర్ అయినా, థ్రిల్లర్ అయినా, కామెడీ అయినా అప్పుడు మనకి ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లే గనక పెడితే ఇక జనం విపరీతంగా రెపిటీటివ్‌గా చూస్తారు. చాలా ఇష్టంగా చూస్తారు. సో, మరి స్పాయిలర్స్ ఏం లేకుండా చూస్తారా లేదా అనేది క్వెషను. 'నాని' తన విశ్వరూపాన్ని మూవీతో చూపించబోతున్నాడు. అండ్ ఆ డైలాగ్ ఎస్పెషల్లీ ఆ డైలాగ్ "నువ్విక్కడ సస్టైన్ అవ్వలేవు. నువ్విక్కడ సర్వైవ్ అవ్వలేవు" అంటే నేను కెరీర్ స్టార్టింగ్ నుంచి వింటున్నాను ఈ మాట అన్నాడు. అసలు ఇరగదీసాడు ఆ డైలాగ్ అయితే. అతన్ని ఎవరైనా చాలా తక్కువ మంది హేట్ చేస్తారేమో 'వెంకటేష్' లాగా 'నానిని.' వాళ్ళు అలాంటోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మాత్రం గట్టిగా దించాడని చెప్పి అనిపించింది ఆ డైలాగ్‌తో నాకు. ఎందుకంటే ఫస్ట్ నుంచే అంటున్నారు 'నాని లాంటోడు ఇక్కడ ఉండలేడు.' ఇండస్ట్రీలో 'చిరంజీవి' తర్వాత 'రవితేజ' తర్వాత కష్టపడి పైకొచ్చినోడు ఎవడన్నా ఉంటే మన కళ్ళెదురుగుండా కనపడేది 'నాని' పేరే వినిపిస్తుంది నోట్లోంచి 'నానియే' కనిపిస్తాడు కళ్ళకి. అలాంటి వ్యక్తిని ఫస్ట్ నుంచి కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! తొక్కడానికి ఆలోచించేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ డైలాగ్ పడినట్టు అనిపించింది. సో, ఓవరాల్‌గా ట్రైలర్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. 'శైలేష్ కొలను' ట్రైలర్ కైండ్ ఆఫ్ థింగ్‌లో ట్రైలర్ లెవెల్‌లో గనక సినిమాని సరిగ్గా స్క్రీన్ ప్లేతో కట్ చేసి ఉంటే అదెలా ఉందో మనకు తెలీదు కదా! సో, ఉంటే మాత్రం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు చూసారా? ట్రైలర్ మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.